హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ వీడియోలో బియ్యం పిండితో అప్పటికప్పుడు దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని బియ్యం పిండితో తయారు చేసుకుంటాం. రోటి పచ్చడి లేదా నిల్వ పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బియ్యం పిండి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పులు బియ్యం పిండిని వేసుకోండి. ఇంట్లో మనం తయారు చేసిందైనా పర్లేదు, రెడీమేడ్దైనా పర్లేదు, అయితే ఒకసారి జల్లించి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే పసుపు వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే అల్లాన్ని కూడా ఇలా సన్నగా ముక్కలుగా చేసుకొని లేదా తురిమైనా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక క్యాప్సికాన్ని ఇలా సన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. వెజిటేబుల్స్ అనేవి మీ ఇష్టం అండి, మీకు ఏవి అవైలబిలిటీ ఉంటే వాటిని వేసుకోండి. అలాగే ఒక టమాటాని కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. వీటిని సన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా అలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను బంగాళదుంపని యాడ్ చేస్తున్నాను. అయితే ముక్కలుగా వేస్తే దుంప అనేది ఉడకదు కాబట్టి ఇలా తురిమి అందులో ఉండే స్క్రాచ్ని ఇలా వాటర్లో వేసుకొని పిండేసుకొని యాడ్ చేసుకోవాలి. అంటే బంగాళదుంపల్లో స్టార్చ్ ఉంటుంది కదా, అది తీసేసుకొని ఇక్కడ మనం యాడ్ చేసుకుంటున్నాం. ఇలా తురిమిన దాన్ని వాటర్లో వేసుకొని పిండి ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్యం పిండిలో వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక బంగాళదుంప అయితే సరిపోతుందండి. మీకు బంగాళదుంప ఫ్లేవర్ అనేది ఇష్టమైతే 2 దుంపల వరకు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నింటినీ బియ్యం పిండిలో ఒకసారి ఇలా కలుపుకొని చివరగా కొంచెం కొత్తిమీరని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ బియ్యం పిండిని కలుపుకోవాలి. అంటే మనం దోశ పిండి బ్యాటర్ ఉంటుంది కదా, ఆ విధంగా కలుపుకోవాలి. ముందే ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకోండి. ఇలా ఒక విస్కర్తో కలుపుకుంటే పిండి అనేది ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా కలుస్తుంది. కాబట్టి వీలైతే ఇలా ఒక విస్కర్ని తీసుకొని దాంతో పిండిని కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. లేదా అప్పటికప్పుడు వేసుకున్న వస్తాయండి దోశలు. టైం ఉంటే ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత ఇందులోకి కొంచెం వంట సోడా ఉంటుంది కదా, ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. మీకు వాటర్ ఏమైనా ఇంకా పడతాయి అనుకుంటే ఇంకొంచెం పోసుకొని ఇలా దోశ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ ఎక్కువ వాటర్ వేస్తే దోశలు అనేవి రావు. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు దోశలను వేసుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ని ఈ ప్యాన్ మీదకి స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియం సైజు ఉండేటట్లుగా దోశలను వేసుకోండి. అలాగే దోశలు వేసిన తర్వాత వీటిని లో ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోండి. అప్పుడే దోశలు అనేవి పర్ఫెక్ట్గా కాలుతాయి. మనం మీడియం ఫ్లేమ్ పెట్టినా లేదా హై ఫ్లేమ్ మీద పెట్టినా ఒక సైడు దోశ అనేది కాలుతుంది, ఇంకొక సైడు సరిగ్గా కాలకుండా పిండి పిండిగా ఉంటుంది. చూసారు కదా, పైన ఈ విధంగా కాలిన తర్వాత మాత్రమే ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసిన తర్వాత పైన లిడ్తో కవర్ చేసుకొని దోశని వేసుకున్నా కానీ దోశలు అనేవి బాగా వస్తాయి. చూసారు కదా, ఇక్కడ దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీనిని ప్లేట్లోకి తీసేసుకోవడమే. రెండో వైపు కూడా దోశ అనేది పర్ఫెక్ట్గా కాలింది. ఇలా దోశలను వేసుకోండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వీటిని మనం తయారు చేసుకోవచ్చు. వీటిని చట్నీతో సర్వ్ చేసుకోవడం కంటే రోటి పచ్చళ్ళు లేదా నిలవ పచ్చళ్ళతోనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మిగిలిన దోశలను కూడా చక్కగా లో ఫ్లేమ్ మీద కాల్చుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇంతేనండి బియ్యం పిండితో అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ దోశలను అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం పిండిని ఇలా కలిపేసుకొని దోశలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే మనం ఇందులో మనకి నచ్చిన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకొని ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అల్లం పచ్చిమిర్చి వేయడం వల్ల దోశలు అనేవి చప్పగా లేకుండా టేస్ట్ అనేది బాగా వస్తాయి.
అంతేనండి, సింపుల్గా చేసుకునే ఈ దోశల్ని మరి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హోమ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.